దర్శనానికి వెళ్లే క్యూ కాంప్లెక్స్ లో ప్రాంక్ వీడియో చేయటంపై టీటీడీ సీరియస్ గా తీసుకుంది. తమిళనాడుకు చెందిన యువకులను అదుపులోకి తీసుకునేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఒక ప్రత్యేక విజిలెన్స్ టీంను తమిళనాడుకు పంపించింది. ఇప్పుడు తిరుమలకు వెళ్లే క్యూ కాంప్లెక్స్ లో వీడియోలు తీసి పోస్టు చేయటం చర్చనీయాంశంగా మారింది. అక్కడి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయటంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీఎఫ్ వాసన్ తన మిత్రులతో కలిసి పలు ప్రాంక్ వీడియోలను చిత్రీకరించాడు. దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉన్న భక్తుల వద్దకు వెళ్లి టీటీడీ అధికారుల క్యూ కాంప్లెక్స్ తలుపులు తీసేలా ప్రాంక్ చేశారు. యువకులు నిజంగా టీటీడీ అధికారులే అని భావించిన భక్తులు ఒక్కసారిగా గోవింద నామస్మరణతో లేచి నిల్చున్నారు. దర్శనం కోసం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. చివరకు వాళ్ళు చేసింది ప్రాంక్ వీడియో అని తెలిసి మండిపడ్డారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని అభిప్రాయపడ్డారు. ఆకతాయిలు చేసిన వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని టీటీడీ తెలిపింది. వీరిని ఎలాగైనా పట్టుకొని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ஸோ கிட்டத்தட்ட வந்து பார்த்தீங்கன்னா க்ரௌடு பயங்கரமாக இருக்கு. ஒரு 10 மணி நேரத்துக்கு மேலே வெயிட்டிங்கில் தான் இருக்கும். வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா அது படகார யூடியூபர்ஸ் அப்புறம் நம்ம போல இருக்கும். ஸோ கிட்டத்தட்ட வந்து பார்த்தீங்கன்னா க்ரௌடு பயங்கரமாக இருக்கு. ஒரு 10 மணி நேரத்துக்கு மேலே வெயிட்டிங்கில் தான் இருக்கும். வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா அது படகார யூடியூபர்ஸ் அப்புறம் நம்ம போல இல்ல நம்ம வந்து இருக்கிற காசெல்லாம் பெட்ரோல் அடிச்சு தீட்டு போயிடுது. ஏதோ கொஞ்சம் நஞ்சம் அவங்க சேர்த்து வச்சோம்னா ஏதோ காரோ பைக்கோ வாங்குறோம், அதையும் தூக்கிட்டு போயிடுறாங்க. அப்புறம் வக்கீல் செலவு, போலீஸ் செலவு, அப்படி இப்படி எல்லா காசும் போயிடுது. அதனாலதான் சரி எவ்வளவு நாள் ஆனாலும் பரவாயில்லன்னு கிட்டத்தட்ட ஒரு 12 மணி நேரமா வந்து நடக்கிறோம், படுக்கிறோம், உட்காரோம். இப்ப புதுசா அட்டியில் அடிக்க போறாங்க பாரு. இன்னொரு குண்டா, இன்னொரு குண்டா. ஆல்ரெடி 8 மணி நேரம் ஒரு குண்ட்ல இருந்தோம். இன்னொரு குண்டா. இந்த குண்ட்ல போன் வாங்கிடுவாங்களா? இந்த குண்டுல அடுத்த குண்ட்ல லக்கேஜ் சங்கர். இது கட் பண்றதுக்கு முன்னாடி வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா. తిరుమల దర్శనానికి వెళ్లే క్యూ కాంప్లెక్స్ లో ప్రాంక్ వీడియో చేయటంపై టీటీడీ సీరియస్ గా తీసుకుంది. తమిళనాడుకు చెందిన యువకులను అదుపులోకి తీసుకునేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. శిరీష, ఏదైతే నిన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో దానికి దాదాపుగా సర్వదర్శనానికి వెళ్లే కొంతమంది భక్తులు, తమిళనాడు చెందిన భక్తులు, కొంతమంది ఆకతాయిలు తిరుమల క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నారాయణగిరి షెడ్లలో ఏదైతే స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులను కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులను కూడా ఆ షెడ్ లో వేసి పెడతారు. అటువంటి తర్వాత స్వామివారి దర్శనానికి తీసుకెళ్లేటప్పుడు కూడా షెడ్ లో ఉన్నటువంటి తాళాలను తీసే ప్రయత్నంలో కొంతమంది తమిళనాడుకు చెందినటువంటి యూట్యూబర్స్ ఆకతాయిలు ఒక్కసారిగా ప్రాంక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా సీరియస్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతారు. వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమై వెంటనే ఎవరు ఈ ఆకతాయిలు అనే కోణంలో కూడా పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే కొంతమంది తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి సీసీటీవీ ఆధారంగా కొంతమంది అయితే తమిళనాడు యూట్యూబర్స్ కూడా గుర్తించారు. మరోపక్క దీనిపై కూడా ఒక విజిలెన్స్ నివేదిక సమర్పించాలని టీటీడీ ఈవో నూతనంగానే శ్యామలరావు కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులకు హెచ్చరించారు. మరోపక్క 2 రోజులు కూడా ఈ యూట్యూబర్స్ ఆకతాయిలను పట్టుకుంటామని చెప్పి టీటీడీ విజిలెన్స్ అధికారులు ఒక ప్రెస్ నోట్ రూపంలో కూడా టీటీడీ తెలిపింది. ఓకే, రైట్ గోపి, థ్యాంక్ యూ. இன்னும் கொஞ்சம் உள்ள டீப்பா போகணும். அங்கெல்லாம் பாட்டு போட்டுட்டு இருப்பாங்க, ஆளாளுக்கு ஒரு சவுண்ட் கொடுப்பாங்க, அப்ப கரெக்டா இருக்கும். நல்லா இருக்குடா. ஸ்கோர். நம்ம இன்னைக்கு திருப்பதியில இருக்கோம். ஸோ கிட்டத்தட்ட வந்து பாத்தீங்கன்னா க்ரௌடு பயங்கரமா இருக்கு. ஒரு 10